చూసి ఏదైతే చిరంజీవిని పెరిగామో మళ్ళీ ఆ చిరంజీవిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. తన కళ్ళతోనే ఐస్తోనే మనల్ని నేర్పిస్తాడు. ఆ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్పింది. ఎన్ని రోజులు ఇది కదా మేము చూడాలనుకున్న బాస్ అనిపించింది. అండ్ మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 20 minutes మొత్తం దద్దరిల్లిపోయింది ఆడిటోరియం అయితే. ఏదైతే ఓల్డ్ సాంగ్స్ ఒక 3 songs వస్తాయి, సో ఆ సాంగ్స్ వరకు ఎవరు సీట్లో కూర్చోరు, ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఆల్రెడీ మన విశ్వాసంలో తులసిలో ఆల్రెడీ చూసిన స్టోరీలో అనిపించినా సరే దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో సంక్రాంతికి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ కలెక్ట్ చేసిన తప్ప ఎక్కడ ₹1 తక్కువ అయితే కలెక్ట్ చేయదు. సో ఈ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రాకూడదని చెప్పుకోవచ్చు. దొరికే ఛాన్స్ లేదు, అసలు దొరుకుతాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇంత ముందు కనీసం మూవీస్లో అక్కడక్కడ చిన్న క్రింజ్ డైలాగ్స్ అలా అనిపించినా సరే ఈ మూవీలో క్రింజ్ కాదు కదా, ఎక్కడ ఒక 1 minute ల్యాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా 2.5 hours అలా కూర్చోబెట్టాడు సీట్స్ పై అయితే. సో ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. సో ఆయనకి 9/9 చెప్పుకోవచ్చు. అండ్ బాస్కి అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాడు. లాస్ట్ 20 years ఎవరు ఎలా వాడుకోలేదు బాస్ని అయితే. ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా సరే ఎవరు వాడుకోలేదు. ఒక వింటేజ్ చిరుని చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతి 100% బ్లాక్ బస్టర్. ఆయన డాన్స్ చెప్పేంత పెద్దలం కాదన్న మనం, ఎందుకంటే ఒక్క హుక్ స్టెప్తోనే మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేస్తాడనిపించింది. అండ్ వాటన్నిటికంటే ఈ సాంగ్స్ అన్నిటికంటే ఇంటర్వల్ ముందు ఒక బిట్ సాంగ్ ఒకటి వస్తుంది. సో దాని వరకు బ్లాక్ బస్టర్ ఆఫ్ అనిపించింది అక్కడ వరకు, ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఏదైతే వాళ్ళ కాంబినేషన్లో వచ్చే ఓల్డ్ సాంగ్స్ ఏదైతే ఉంటాయో దాని వరకు అసలు ఎవరు సీట్లోకి వచ్చారు బ్లాక్ బస్టర్ అనిపించింది. దాని వరకు అయితే ఇద్దరు పోటీపడి చేశారన్న. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకేదైనా ఒక ఫుల్ ప్లేస్ మల్టీ స్టార్ తీసుకుంటే టాప్ లేచిపోద్దేమో. సో చాలా బాగుంది ఇద్దరు ఒక సీన్స్ అయినా, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, కొంచెం డామినేట్ చేసే క్యారెక్టర్ అది. సో చాలా బాగుంది. కాకపోతే ఒక ఇదేంటంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చిరంజీవి ఉండడం వల్ల మేబీ మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. సో దాని వరకు కొంచెం బ్రదర్స్ ఇది ఒక మెగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్నయ్య ప్రతిసారి పండగకు వచ్చినప్పుడు అలరిస్తాడు, మొత్తం అందరినీ ఆయన స్టెప్స్ అందంగా చూపిస్తాడు. ఇదొక మెగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగాఫోబియా, మెగా యుఫోరియా, మెగా మానియా. అన్నయ్య ఆయన వింటేజ్ స్టైల్ చూపించాడు. ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు, ఒక ముఠా మేస్త్రి. ప్రతి ఒక్క స్టెప్ బ్యాంగ్. మీరు మూవీ చూసినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేస్తారు. మెగా ఫ్యాన్స్ అందరూ మూవీ చూసిన దగ్గర నుంచి ఒక మంచి వైబ్రేషన్ అన్నమాట. నయనతార కూడా అన్నయ్యతో మంచి కెమిస్ట్రీ వచ్చింది. అనిల్ రావుపూడి గారు అన్నయ్యకి ఎలాంటి స్టోరీ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మెగా ఫ్యాన్స్ టేస్ట్ తెలుసు ఆయనకి. ఇది ఒక బొంబాట్ హిట్ అనుకోవచ్చు. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ వెంకీ గారి కెమియో కానివ్వండి, చాలా బాగుంది. అన్నయ్య ఈ ఏజ్లో కూడా రఫ్ ఆడించేశాడు. ఓకే, మీసాల పిల్ల కానివ్వండి, అది ఏంటి బాసు సంగతి, అది ఇంకొకటి ఆ టార్చ్ పెట్టుకొని ఇట్లా అంటాడు. అసలు అది టూ మచ్ బాసు. జెన్జీ పిచ్చెక్కిపోతారు. ఎవరు చెప్పారు అన్నయ్యకి 70 కాదు, అన్నయ్యకి 23 ఏళ్ళే. అన్నయ్య ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే హీఈస్ యముడికి మొగుడే. హీఈస్ ఎ మెగా బాస్, హీఈస్ ఎ మెగా స్టార్. మాకు 3 రోజుల నుంచి అసలు నిద్రపట్టలేదు. అంటే మా మెగా ఫ్యాన్స్కి ఎట్లుంటుందంటే అన్నయ్య స్క్రీన్లో ఎట్లా కనపడతాడు, ఆయన డ్యాన్స్ ఎట్లా ఉంటుంది, ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడని చెప్పేసి నేను కావాలని ఈ హెయిర్ రంగుడు కట్టించుకున్నాను. ఓకే, సో మాకు మెగాస్టార్ అంటే ఒక పండగ, ఒక పిచ్చి. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాము అన్నయ్యనే. ఓకే, సో అందులో అన్నయ్య అసలు టూ మచ్. మీకు గ్రేస్ చూస్తే కనుక పిచ్చి ఎక్కిపోతుంది, మీకు సీట్లో కూర్చోరు. నిజంగా చెప్తున్నాను, పొద్దునే 6:30కి చిన్న పెద్ద ముసలి అందరు వచ్చారు. అంటే అన్నయ్య అందరి వాడు. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్క ఓన్లీ మెగా ఫ్యాన్స్ కనే కాదు, హీఈస్ టు ఎవ్రీ వన్. హీఈస్ అ మెగాస్టార్. అన్నయ్య ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు యూత్కి. సూసైడ్ చేసుకుంటేనే లైఫ్, అంటే మీకు ఏదైనా ఫెయిల్ అయితే సూసైడే కారణం కాదని చెప్పేసి గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే ఆ స్టైల్లో చెప్పాడు అన్నయ్య. ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎట్లా చూసుకోవాలి, అమ్మ వాళ్ళ కొడుకుకి ఎలా మెసేజ్ ఇవ్వాలో ఒక మంచి ఒక స్టైలిష్గా చెప్పాడు.